మీడియాతో చిట్చాట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని, అరవింద్ కుమార్ విచారణకు డీఓపీటీ నుంచి అనుమతి రాగానే చర్యలుంటాయన్నారు. ఇక తన మనవడిని ఫుట్బాల్ ఆడడం కోసం తీసుకువెళ్లానన్న సీఎం రేవంత్ పిల్లల్లో క్రీడా స్ఫూర్తి కోసమే ఆ పని చేశానన్నారు. కేసీఆర్ కుటుంబంలో పబ్బుల చుట్టూ తిప్పడం లేదని సెటైర్లు వేశారు. మెస్సీ ఈవెంట్ పూర్తిగా ప్రైవేట్ ప్రోగ్రాం అని, తాను గెస్ట్ గా మాత్రమే వెళ్లానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నర్సింగ్రావు అందిస్తారు. నర్సింగ్రావు. లక్ష్మీ దుర్గా, ఈ రోజు మీడియా సమావేశం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్ గా మాట్లాడారు. చాలా అంశాలపైన తన ఒపీనియన్స్ ని మీడియా ప్రతినిధులతో షేర్ చేసుకున్నారు. అందులో భాగంగా ఈ ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి పెద్ద ఎత్తున హడావుడి జరిగింది, కానీ ఎక్కడా కూడా చర్యలు తీసుకోలేదు ఎందుకు అనేటువంటిది మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. వాస్తవానికి ఎక్కడా కూడా తాము కక్షపూరితంగా ముందుకు వెళ్లడం లేదు. అది తెర మీదికి వచ్చిన తర్వాత ఒక పద్ధతి ప్రకారము, ప్రాసెస్ ప్రకారము ముందుకు వెళ్తా ఉన్నాము. ఇక కేసు కూడా నిలిచే విధంగా తాము ఒక పద్ధతి ప్రకారమే దానిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తూ తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. సో అందులో భాగంగా ఈ కేసులో మాజీ మంత్రులు, మాజీ ప్రభుత్వం, గత ప్రభుత్వంలో పెద్దలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతిదానికి కూడా ఇటు గవర్నర్ అనుమతులు, ప్రతి సందర్భంలో ఇటు గవర్నర్ అనుమతులు, అదేవిధంగా ఇటు ఐఏఎస్ అధికారులు ఉన్నటువంటి నేపథ్యంలో డిఓపిటి నుంచి అనుమతులు పొందాల్సినటువంటి అవసరం ఉంది. ఇన్వెస్టిగేషన్ చేయాలన్నా, ఛార్జ్ షీట్ చేయాలన్నా ప్రతిసారి కూడా అనుమతులు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆ మేరకు కొంత ఆలస్యం అవుతుంది. కానీ అందరి విచారణ పూర్తయిన తర్వాత చర్యలు అయితే తప్పకుండా ఉంటాయనేటువంటి అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తం చేశారు. అందులో భాగంగా ముఖ్యంగా ఇప్పటికే కేటీఆర్ సంబంధించినటువంటి ప్రాసిక్యూషన్ జరుగుతూ ఉంది. ఇక మరొక వైపు ఇందులో సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను కూడా ఇంట్రాగేషన్ చేయాలంటే, ప్రాసిక్యూషన్ చేయాలంటే, ఆయన విచారించాలి అనంటే ఖచ్చితంగా డిఓపిటి అనుమతి పొందాల్సి ఉంది. డిఓపిటికి ఇప్పటికే పలు మానవ లేఖలు రాసినప్పటికీ అక్కడి నుంచి ఇంకా అనుమతి రాలేదు. సో ఈ నేపథ్యంలో ఇంకొక ఆలస్యం అవుతుంది. A1, A2, A3 అందరిని విచారించిన తర్వాత, డిఓపిటి నుంచి అనుమతి వచ్చిన తర్వాత, అరవింద్ కుమార్ ని కూడా విచారించిన తర్వాత ఖచ్చితంగా దీనిపైన చర్యలు ఉంటాయనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక అదే సమయంలో గత ప్రభుత్వ హయాంలో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడిని బయటికి కార్యక్రమాల కోసం తీసుకువెళ్ళినప్పుడు విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు ఈ ఫుట్బాల్ క్రీడకు మెస్సీతో ఆడిన సందర్భంలో తన మనవన్ని ఎందుకు తీసుకెళ్లారని చెప్పి దీనికి విమర్శలు వస్తున్నాయి అని చెప్పి మీడియా ప్రశ్నించినప్పుడు దానిపైన కూడా వివరణ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గతంలో భద్రాచలం ఆలయానికి కేసీఆర్ మనవడు వెళ్లారు. అది అధికారిక కార్యక్రమం. అధికారిక కార్యక్రమంలో తలంబ్రాలు సమర్పించేటువంటి ప్రోటోకాల్ తనకు ఉండదు. కానీ తన మనవన్ని తీసుకువెళ్ళింది మెస్సీ ఆడినటువంటి ఒక ప్రైవేట్ ఫుట్బాల్ కార్యక్రమానికి. దానికి తాను ముఖ్యమంత్రి హోదాలో గెస్ట్ గా పిలిస్తే వెళ్ళాను. సో ఆ ప్రైవేట్ కార్యక్రమానికి తన మనవనికి భవిష్యత్తులో క్రీడలపై మళ్లించాలనేటువంటి ఆలోచనతో తీసుకువెళ్ళాలనే తప్ప ఎక్కడా కూడా ప్రభుత్వ కార్యక్రమానికి తాను తీసుకువెళ్ళలేదు. కాబట్టి అది ఏమాత్రం కూడా తప్పు కాదు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అదే క్రమంలో కొన్ని ఘాటైనటువంటి విమర్శల్ని, కామెంట్స్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశారు. లక్ష్మీ దుర్గా. రైట్, థ్యాంక్ యూ నర్సింగ్రావు.